జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అహింస దీక్షలు, ప్రజా పోరాటాల ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చి జాతీయ జెండాను ఎగరవేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పలాస్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మరోసారి సేవ చేసే అవకాశం రావాలని కోరుకున్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తల రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందని అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. Order! Salute! Order! बोलो स्वतंत्र भारत को! भारत माता को! भारत माता को! भारत माता को! మన రాష్ట్ర జిల్లా మన నియోజకవర్గ పౌరులందరికీ ఈ ప్రత్యేక సందర్భాన్ని హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్య దినోత్సవం అంటే మనందరికీ కూడా పూర్తి అవగాహన ఉంది. భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విడిపించి స్వాతంత్ర దేశంగా ఈ పర్టికులర్ తేదీన భారతదేశం స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించడం, ఆ గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆ స్వాతంత్ర పోరాటాలను గుర్తు చేసుకొని, ఆ నాయకుల స్ఫూర్తిని, ఆ నాయకుల త్యాగాలను గుర్తు చేసుకొని మనందరూ కూడా స్ఫూర్తి పొంది ముందుకెళ్ళేటటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. ఈసారి భారత స్వాతంత్ర 80వ దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు వ్యక్తిగతంగా నేనైతే అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇది ఈ సంవత్సరం నేను అబ్జర్వ్ చేసినటువంటి మాటల్ని నేను మాట్లాడదలుచుకున్నాను. మనం పరిశీలిస్తే స్వాతంత్ర స్ఫూర్తి, మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి కారణం అహింస, మరి అలాగనే దీక్షలు, పోరాట దీక్షలు, నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు మొదలుగు అహింసాయుతమైనటువంటి పందాలు సాగినటువంటి దీక్షల వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. మనందరికీ కూడా తెలుసు. దీనికి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప బాటను చూపించడమే కాకుండా ప్రపంచానికి ఆ దిశగా ముందుకు నడిపించినటువంటి సందర్భం కూడా చూసాము. మరి ఈ సంవత్సరం ఈ నిరసన కార్యక్రమాల ద్వారా, ఈ నిరసనల ద్వారా, నిరాహార దీక్షల ద్వారా సాధించింది ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే, స్వాతంత్రం తర్వాతనే ఒక గొప్ప విప్లవం యువకుల రూపంలో ఈ దేశంలో రూపుదిద్దుకుందని ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక జంజీ విప్లవం గురించి సగర్వంగా ఒకసారి గుర్తు చేయవచ్చుకున్నాను. ఇది యువకుల్లో దాగి ఉన్నటువంటి ఒక పోరాట స్ఫూర్తికి, యువకుల్లో ప్రభుత్వాలు ఆశించినటువంటి స్థాయిలో పనిచేస్తున్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించుకోవడానికి ఇటీవల కాలంలో జరిగినటువంటి యువకుల ఆధ్వర్యంలో, జనరల్గా రాజకీయ పార్టీలు అంటే ఓ ప్రోగ్రాం అంటే 10 మందికి ముందస్తుగా కబురు పెట్టుకుంటారు, 10 మంది కూర్చొని ప్లాన్ చేసుకుంటారు, దానికి తగ్గ ఏర్పాట్లని ఇంకోటని ప్రచారం అని రకరకాల మార్గాల్లో రాజకీయ పార్టీలు ఏ నిరసన కార్యక్రమం అయినా చేస్తాయి. ఒక
ఓ పర్టికులర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ విప్లవం ఏదైతే ఉందో, యువకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి విప్లవం ఏదైతే ఉందో, దీన్ని నేను ఒక్కరిని బాధ్యం చేయాలని అనుకోవడం లేదు. ఏ ఒక్క పార్టీకి ఈ విజయాన్ని ఇవ్వాలని కూడా నేను అనుకోవడం లేదు. ఈ విజయం ఏదైతే ఉందో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ప్రభుత్వ పనితీరు ఇలా ఉండాలా, ప్రభుత్వం ఈ మాదిరి కార్యక్రమాలను ప్రజల కోసం ఖచ్చితంగా చేయవలసిందే, జవాబుదారీగా ఉండవలసిందే అన్నటువంటి ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది పూర్తిగా యువకుల యొక్క విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేనైతే మరొక మార్పు గుర్తు చేయలేదు. ఆహ్వానం ఉందా? ఎవరికైనా ఎక్కడైనా ఈ రకంగా చేయాలి అన్నటువంటి ఓ పర్టికులర్ ఓ ప్రొసీజర్ ఉందా? లేదే. మనం ఉద్యమం చేయవలసిందే. ఈ ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో అది ఈ ఒక్క సంవత్సరం జరగల. 2024లో కూడా లీక్ జరిగింది. 2024లో అప్పుడు మళ్ళీ పరీక్ష పెట్టేటటువంటి ఉద్దేశం లేకుండా కొన్ని సెంటర్లు ఐడెంటిఫై చేసి ఆ సెంటర్లలో పరీక్ష రాసినటువంటి విద్యార్థులకే మళ్ళీ పరీక్ష పెట్టారు. ఆ మాదిరి 2024లో దాన్ని కప్పిపుచ్చారు. ఈసారి ఇంకా అవుట్ అండ్ అవుట్గా ఓపెన్ అయిపోయింది వ్యవహారం. ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు యువకులు చేసినటువంటి ఆ ఉద్యమం, ఆ నిరసన అన్నటువంటిది మనందరిలో కూడా ఒక గొప్ప స్ఫూర్తిని నింపిందని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఇది చాలా రోజుల తర్వాత స్వతంత్ర భారతదేశంలో తీసుకున్నటువంటి ఒక పాత్వే, ఒక స్ఫూర్తి, ఒక నడవడిక చూసుకోండి. ఆ ఉద్యమం జరిగినప్పుడు పోలీసులు లాఠీలు పట్టుకొని, మేకులు గుచ్చినటువంటి లాఠీలు పట్టుకొని, లేకపోతే గన్నులు పట్టుకొని టియర్ గ్యాస్ ప్రయోగిస్తామని ఇంకోటి అన్నప్పుడు యువ మహిళలు పిడికిలు బిగించి ఎదురు నిలబడి మీరు ఏమి చేసినా సరే మేము శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తాము అని చెప్పి నిలబడడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేనైతే గుర్తు చేయదలుచుకున్నది. మరొక స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జరిగినటువంటి ఉద్యమం కింద మనందరూ కూడా భావించవచ్చు. పోరాటం అంత విజయవంతమైందంటే గత కొంతకాలంగా ప్రభుత్వాలు వాళ్ళు ఏమనుకుంటే అవే చేశాయి తప్ప ప్రజల భావాలకి, యువకుల భావాలకి దూరంగా పనిచేశాయి. తద్వారా అది ప్రజల్లో దాగినటువంటి ఒక తెలియనటువంటి అసంతృప్తికి దారితీసిందని చెప్పడానికి అది ఒక నిదర్శనం. ప్రభుత్వాలు ప్రజల కోసం ఎలా పనిచేయాలి, చివరికి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి నిరసన చేయటం ప్రతి ఒక్కరి హక్కు అని ఒక ఆర్డర్ ఇచ్చేటటువంటి పరిస్థితిలోకి మళ్ళీ ఈ దేశం వెళ్ళిందంటే గొప్ప విజయం అని మనందరూ భావించాల్సినటువంటి పరిస్థితి. సుప్రీం హక్కు నిరసనకారులను అణగదొక్కేయడం అన్నటువంటిది అది తప్పు. ఎక్కడైతే అసంతృప్తి ఉంటుందో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ ఉద్యమం నిరసన రూపంలో ఉంటుంది అని సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించినటువంటి సందర్భం చూశాను. మరి మన రాష్ట్రం తీసుకుంటే, రాష్ట్రం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే 1947కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏకంగా 24 తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చాయి. 47కు ముందు ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ 2024 తర్వాత మన రాష్ట్రంలో దాపురించాయని నేనైతే భావిస్తా ఉన్నా. ఎవరు గొంతు తెరిచినా సరే, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సరే, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కినా సరే వెంటనే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం ఒక ఎత్తు అయితే జైలుకు పంపించడం, ఇది చాలా కట్టుపోకడి. ఈ అణచివేత ఏ స్థాయిలో ఉందంటే ఓ ప్రతిపక్ష నాయకుడు ఒక పరామర్శ చేస్తామంటే పర్మిషన్ ఇవ్వము అంటారు.
ప్రతిపక్ష నాయకులు నిరసన కార్యక్రమం చేస్తాము అంటే పర్మిషన్ లేదు అంటారు. వేరే యాక్ట్ ఇంప్లిమెంట్ చేసామంటారు, లేకపోతే పలానా సెక్షన్ ఇంప్లిమెంట్ చేసాం, నిరసనకు అవకాశం లేదు, నిరసన పర్మిషన్ లేదు, మీరు అడుగు బయట పెడితే కేసులు పెడతామంటా ఉన్నారు. ఎటుపోతుంది ఈ రాష్ట్రం అని నేనైతే కొంత ఆవేదన ఉంది. ఎటుపోతుంది ఇది? ఈ అణచివేత, ఈ మాదిరి పరిపాలన మళ్ళీ అంతమవ్వాలి అంటే ఈ రాష్ట్రంలో ఇది ఒక్క యువకులకే సాధ్యం. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల్లో కూడా, ఆ జెన్జీ యువకుల్లో, జెన్ ఆల్ఫా యువకుల్లో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనము గద్దె దింపవలసిందే, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆ వైపు అడుగు వేయించవలసిందే అన్నటువంటి భావనలోకి రాష్ట్ర ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ వచ్చారని నేనైతే అభిప్రాయపడతాను. బలంగా చెప్పగలుగుతున్నానంటే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వ దుశ్చర్యలు, ఈ ప్రభుత్వ అక్రమాలకు అంతులేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకులైనా సరే, అది నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకుడు కావచ్చు, ఏ పిలిపించినా పెద్ద ఎత్తున విజయవంతం అవడం, పెద్ద ఎత్తున దానిలో సాధారణ ప్రజలు భాగస్వామ్యం కావడం మనందరూ కూడా ఇటీవల చూస్తూనే ఉన్నాము. ఇది ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనమని నేనైతే భావిస్తాను. ఈరోజు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఓ ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఒక ఆర్టీసీ సంఘాలు కావచ్చు, ఒక టీచర్ సంఘాలు కావచ్చు, ఓ సచివాలయ ఉద్యోగుల సంఘాలు కావచ్చు, ఒక అంగన్వాడీ ఆశా వర్కర్ల యూనియన్ కావచ్చు, ఏ యూనియన్ ఏ సంఘం తరఫున ఈరోజు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాటం చేసినా సరే అది ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాటం కిందకే వస్తుందని నేనైతే చాలా బలంగా నేను చెప్పగలను. ఎందుకంటే దీన్ని తెచ్చితే చాలు కేసులు పెట్టి జైలుకు పంపించేటటువంటి మళ్ళీ ఆ పాత ఇంగ్లాండ్ పరిపాలన ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఇంప్లిమెంట్ అవుతాం. స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు, కాకతాళీయమైనా సరే 80వ స్వాతంత్ర పట్టిన డేకి ఒక రోజు ముందే నేను జైలు నుంచి రావటం, భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేటటువంటి అవకాశం మళ్ళీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్థాయి కార్యకర్తలు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు నాకు ఈ అవకాశం ఇవ్వటం నేనైతే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చూపినటువంటి అంకిత భావం